హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి వ్లాగ్స్ 7. ఈ వీడియోలో మనం కొత్తగా వెహికల్ తీసుకున్నప్పుడు దాని మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ మీరు వెహికల్ని తీసుకున్న ఫస్ట్ రోజు కానివ్వండి, సెకండ్ రోజు కానివ్వండి, పూజ చేపిస్తాం కదా. ఆ పూజ చేయించినప్పుడు ఈ కుంకుమ పసుపు అనేది ఎక్కువ రోజులు ఉంచకూడదు. అలా ఏమవుతుందంటే కలర్ అనేది షేడ్ అయిపోతుంది. పసుపు అనేది కలరు షేడ్ కావడానికి అయితే పసుపు అనేది కారణం అన్నమాట. దానివల్ల షేడ్ అవుతుంది కాబట్టి తుడుచుకోవాలి. మరియు వెహికల్ ఎప్పుడు కూడా వాషింగ్ అయితే చేయకూడదు. డైలీ తుడుచుకున్నట్టయితే మనం వాష్ చేయాల్సిన అవసరం అయితే అంత తొందరగా రాదు కాబట్టి కలర్ కూడా షేడ్ అవ్వదు. నెక్స్ట్ చైన్ విషయానికి వస్తే ఎవ్రీ ఒక 1000 కిలోమీటర్స్కి అయితే మనం చైన్ లూపింగ్ అయితే చేయించుకోవాలి, లేకపోతే చైన్ లూజ్ అవుతుంది. చైన్ స్ప్రే కూడా వాడితే బెటర్ అనమాట. నెక్స్ట్ టైర్స్ విషయానికి వస్తే మనం ఎయిర్ అనేది కరెక్ట్గా పెట్టించాలి. ఒకవేళ ఎక్కువ పెట్టించినట్టయితే మనకి ఎత్తేస్తూ ఉంటుంది గుంటలలో. తక్కువ పెట్టించినా కానీ వెహికల్ స్మూత్గా వెళ్ళదు కాబట్టి మైలేజ్ కూడా కొద్దిగా డౌన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంజన్కి ఎప్పుడూ ఎయిర్ తగులుతూ ఉండాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఇంజన్ హీట్ అనేది అవుతూ ఉంటుంది. ఈ కంపెనీ ఫిట్టింగ్ ఎలా ఉందో అలానే ఉంచాలి, లేకపోతే ఇంజన్ అనేది హీట్ అవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ టైర్ కూడా ఎప్పటికప్పుడు గాలి చూసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ గుంటలలో వెళ్ళేప్పుడు చిన్నగా వెళ్ళడానికి ట్రై చేయాలి, లేకపోతే ఇక్కడ సస్పెన్షన్ ఉంది కదా, ఆయిల్ లీక్స్ అనేవి అయితే బయటికి లీక్ అవుతూ ఉంటాయి. అదొకటి చూసుకోవాలి మనం. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ టైం టు టైం చేంజ్ చేయించడం వల్ల ఇంజన్ కూడా సౌండ్ స్మూత్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.